హలో వాసు గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఏంటి చాలా స్ట్రెస్డ్గా కనిపిస్తున్నారు? నేనా? ఉంటాయి కదా పనులండి. రిలీజ్ ఉంది కదా పైగా. అంటే అన్ని సినిమాల కంటే కూడా ఇది కొంచెం ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ కనిపిస్తుంది ఈ సినిమా. అవునండి. అంటే సినిమా వచ్చి పెద్ద సినిమా అండ్ బాగా కాంప్లికేటెడ్ ఫిల్మ్. మేకింగ్గా కానీ బడ్జెట్గా కానీ అదేవిధంగా ఇప్పుడు 3 లాంగ్వేజెస్. దాని మొత్తం సెన్సార్లు కానీ దాన్ని ప్రిపేర్ చేయడం కానీ అని మీకు తెలియదే ఉంది. ఎంత స్ట్రెస్ ఉంటుంది. కాంప్లికేటెడ్ సినిమా అంటే మీ కెరీర్లో అంటే మేకింగ్ కూడా కాంప్లికేటెడ్. మేకింగ్ కూడా అండి. ఇప్పుడు దీంట్లో సపోజ్ ఒక సైక్లోన్ ఎపిసోడ్ ఉంటుంది సముద్రంలో. అది సముద్రంలో సైక్లోన్ క్రియేట్ చేయడం అంటే ఎంత కాంప్లికేటెడ్, మామూలు కాంప్లికేటెడ్ కాదు. దాన్ని ఇప్పుడు సీజీలో చేయాలి కొన్ని. ఓకే. ఆ సీజీ ఏంటంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ చాలా ఎపిసోడ్స్ ఉంటాయి లోపల దాంట్లోనే. ఇవన్నీ కూడా ఏంటంటే టైం వర్సెస్ 3 లాంగ్వేజెస్ ఇవన్నీ మొత్తం కొంచెం ఉంటుంది కదా, కాంప్లికేటెడ్ అండి. అంటే ట్రైలర్లో ఒక ఎపిసోడ్ ఉంది, మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక షిప్ అలల మధ్యలో ఉంటాం, ఒక 5-6 షిప్స్. ఇదేనా ఆ ఎపిసోడ్ అన్న మీరు? ఆ ఎపిసోడ్ అండి. ఓకే. ఎలా చేశారు అసలు ఎపిసోడ్? అది కొంచెం ఒరిజినల్గా సీలో షూట్ చేసాం, కొంచెం నైట్ ఎఫెక్ట్లోనే. ఓకే. మిగతాదేమో గ్రీన్ మ్యాట్లో షూట్ చేసాం చాలా వరకు అండి. ఈ కాంబినేషన్స్ అన్ని కలిపి మళ్ళీ దాన్ని సీజీస్లో క్రియేట్ చేసుకుని. బట్ డెఫినెట్లీగా అది సినిమాలో మాత్రం బాగా తీసారు. ఈ ఎపిసోడ్ అనేది మాత్రం వస్తుంది. యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుంది. అది యాక్షన్ ఎపిసోడ్. ఎంత టైం ఉంటుంది సినిమాలో? నియర్లీ సినిమాలో 6 minutes దాకా ఉంటుంది. ఓకే. కష్టమైన ఎపిసోడ్ అంటే అదేనేమో మొత్తం. అది దాంతోపాటు అంటే ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అండి. ఇప్పుడు విలేజ్ అంతా కూడా ఇక్కడ మన మ్యాంగ్లూర్ దగ్గర క్రియేట్ చేసాం. బికాజ్ మన కోస్ట్లో షూట్ చేయలేము. 30 రోజులు 40 రోజులు షూట్ చేయాలి. మన కోస్ట్లో ఎక్కడ సెట్ చేసినా కూడా యాక్టర్స్తో వీళ్ళందరితో కూడా జనాలతో ప్రాబ్లం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి షూట్ చేసాము. మ్యాంగ్లూర్ కోస్ట్ మీకు తెలిసిందే, హీట్ చాలా ఎక్కువ, మామూలుగా ఉంటుంది హీట్ అక్కడ. ఆ హీట్లోని మొత్తం వీళ్ళందరూ దట్టు సముద్రంలోకి వెళ్ళినప్పుడు బయట మనకి వెదర్ వేరు, సముద్రంలో వెదర్ వేరేగా ఉంటుంది మొత్తం బోట్లో ఉన్నప్పుడు. అది ఇవన్నీ కూడా ఏంటంటే పాపం యూనిట్ అంతా కూడా చాలా కష్టపడింది. దాంతోపాటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెంబర్ ఆఫ్ లొకేషన్లకు వెళ్ళి షూట్ చేసాం. కేరళ వెళ్ళి షూట్ చేసాము. ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర జైల్ సెట్ మొత్తం పెద్దది వేసాము. ఇవన్నీ కూడా కొంచెం అన్నిటికన్నా కూడా నా కెరీర్లో మోస్ట్ కాంప్లికేటెడ్ ఫిల్మ్ ఇది. ఓకే. ప్రొడక్షన్ వైజ్గా కూడా అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా? ప్రొడక్షన్ 100% ఉంటుందండి. ఓకే. ఇప్పుడు అంటే జనరల్గా ఈ మ్యాంగ్లూరు ఇవన్నీ మనం రెగ్యులర్గా వెళ్ళి అవుట్డోర్లు కూడా కాదు. ఇవన్నీ ఏంటంటే వెర్జిన్ లొకేషన్స్ అండి. అప్పుడు అక్కడ వాళ్ళంటే సినిమాకి అలవాటు ఉంటే వాళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుంది. అవును, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాంగ్లూర్ సైడ్ ఇటు సైడ్ ఏంటంటే సినిమాలు పెద్ద అలవాటు లేదు. అక్కడ ఫెసిలిటీస్ కూడా, సినిమా ఫెసిలిటీస్ కూడా ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక పర్మిషన్ పెట్టాలన్నా కూడా అక్కడ పోలీసెస్ కానీ అక్కడ డిపార్ట్మెంట్స్ కానీ కొత్తది. ఓకే. సో వాళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఎవ్రీథింగ్ కూడా కాంప్లికేటెడ్, ఎడ్యుకేట్ చేసి చేయాలి. రెగ్యులర్ ఏరియాస్ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది, పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది. ఇట్లా ఏంటంటే కొంచెం ప్రతిదీ కూడా ఈ సినిమాకి రీసెర్చ్ అండ్ R&D ఎక్కువైంది. ఎన్ని డేస్ షూట్ చేశారు మొత్తం? నియర్లీ అంటే 120 దాకా వచ్చిందండి. 120-125 దాకా వచ్చింది. నేను ఒక ఫైనల్ ఎన్ని అయిందని నేను చూడలేదు. 125 దాకా ఉంటుంది. ఓకే. అంటే సో గీతాలో ఈ మధ్యకాలంలో మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ సినిమా. ఎంతవరకు రిస్క్ ఉండొచ్చు ఇప్పుడు థియేటర్ మీద? ఉంటుందండి. ఎందుకంటే టోటల్ అరవింద్ గారు సినిమా మీద కాన్ఫిడెంట్ కొలిది ఓన్ రిలీజ్ వెళ్తున్నారు ఆయన. ఎక్సెప్ట్ సీడెడ్, నెల్లూరు తప్పితే ఎక్కడ కూడా అమ్మలేదు. మేము బెంగళూరు తప్పితే ఎక్కడ కూడా అమ్మలేదు. మొత్తం అంతా కూడా ఓన్ రిస్కే చేస్తున్నాం. హిందీ కానీ, తమిళ్ కానీ, తెలుగు అదర్ ఏరియాస్ కానీ ఇవన్నీ కూడా ఓన్ రిస్క్ మీద వేస్తున్నాం మొత్తం. సో అంటే అది సినిమా మీద నమ్మకం మాకు, అంతే. ఓకే. సో గట్ రిస్కే ఉంది. అంటే ఒక రకంగా సేఫ్ గేమ్ కూడా అనుకోవచ్చా? అంటే ఇంత పెద్ద ఎక్కువ పెట్టారు కాబట్టి అంటే తప్పదండి. మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మి మళ్ళీ అక్కడ పైన కమిషన్ కట్ చేసి ఇవన్నీ కట్ చేసి వస్తే మాకేం రాదు, మీకు తెలిసిందే కదా. హిట్ తర్వాత ఎప్పుడు కూడా సరిపోతాయి తప్పితే చేతికి వచ్చేది రావదండి. అందుకని చెప్పి మొత్తం కూడా ఓన్ రిలీజ్ చేసుకుంటాం. అలాగైతే ఈ సినిమా మేము సేఫ్ అవ్వగలం కూడా. ఓకే. ఐదర్ దిస్ ఆర్ దట్ తీసుకోవాలి, తేలిపోతుంది. ఓకే.